మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు రెవెన్యూ ఉద్యోగిపై దుర్భాషలాడిన ఫోన్ కాల్ ఆడియో వైరల్ గా మారింది. గ్రామ అభివృద్ధి కోసం నిజాలాపూర్ వాగులో కేటాయించిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఇసుక రవాణా చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చినరాయుడు అనే ఉద్యోగి అభ్యంతరం తెలిపాడు. దాంతో అతనికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో దూషించాడు. మార్చి నెల 20వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తహసీల్దార్ వద్ద ఇద్దరు రాజీ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రశేఖర్ చినరాయుడు మధ్య జరిగిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు ఇద్దరు నిరాకరించారు. చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ చేయకుండా ఎక్కడికెళ్ళి నడవటానికి నువ్వు ఎవరు రావా ఏం నౌకర్రాది లేకుంటే ఎక్కడికెళ్ళి నా శాత కదని చెప్పి మారో పోయి సరే సరే ఉండు లేకుంటే ఇప్పుడు తిరిగి తనిపిస్తా ఆడికెళ్ళి వెళ్ళిపో. నీ శాత కాకుండా ఆడికెళ్ళి వెళ్ళి నా శాత కాదని వెళ్ళిపో. ఎవరు రాని వాడు ఉసుక కాడుకోనికి నువ్వెవడరా ఏం నౌకర్రా అనేది ఉండు ఏంటో అది కనిపించకుండా లేకపోతే వెళ్ళిపో. నేనేమనలేనా చెప్తావు ఆరే పేరే మా చెప్తావు రారా ఎంఆర్ఓ కాడికి ఇప్పుడు వాణి నిన్ను అంతా అందరిని ఏం బ్రోకర్ రారా నేను అన్నా నాకేం తప్పలేదనా అని చెప్తున్నా. సరే పోయి చెప్ప ఎంఆర్ఓ దానికి సరే సార్ నీ వాడికి కొడుక ఇప్పుడు వస్తున్నా బారా ఎంఆర్ఓ ఆఫీస్ కు కొడుకులు అందరూ నేసి లోపడేస్తా అంత. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు రెవెన్యూ ఉద్యోగిపై దుర్భాషలాడిన ఫోన్ కాల్ ఆడియో వైరల్ గా మారింది. గ్రామ అభివృద్ధి కోసం నిజాలాపూర్ వాగులో కేటాయించిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఇసుక రవాణా చేయడం వివాదాస్పదంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అడిగి తెలుసుకుందాం. బసవరాజు, ఫోన్ కాల్ వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు, ఏంటి వివరాలు? మరి ఈ విషయం గత నెల 20వ తేదీన జరిగింది. అయితే నిజాలాపూర్ గ్రామంలో ఏదైతే సీసీ రోడ్లు వేస్తున్నారో సీసీ రోడ్ల కోసం ఏదైతే కావాల్సిన ఇసుక ఉందో ఇసుకను అక్కడ దగ్గరలో ఉండే పెద్దవాగు నుంచి పూర్తి అనుమతులు పొందారు. అయితే పెద్దవాగు నుంచి ఇసుకను తీసుకొచ్చిన క్రమంలో ఏదైతే సీసీ రోడ్డు కావాల్సినంత ఇసుక కంటే ఎక్కువ మోతాదులో ఇసుకను తరలిస్తున్న నేపథ్యంలో ఇక్కడనే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ చినరాయుడు అనే జూనియర్ అసిస్టెంట్ అక్కడ వారిని వారించడం జరిగింది. దీనిపైన తహసీల్దార్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున అక్కడ రెవెన్యూ సిబ్బంది ఇసుక రవాణాను అడ్డుకునేందుకు యత్నించగా దీనిపై ఆగ్రహం చెందిన స్థానిక నాయకుడు శెట్టి చంద్రశేఖర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు జూనియర్ అసిస్టెంట్ ఫోన్ లోనే దుర్భాషలాడారు. అయితే ఈ విషయం తర్వాత తహసీల్దార్ కు ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ ఉన్నారో కంప్లైంట్ చేశాడు. తర్వాత తహసీల్దార్ ముందు వీరంతా అంటే ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. అయితే ఏదైతే జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రకటించడంతో సర్దుమణింది అనుకున్నారు. కాకపోతే నిన్నటి నుంచి ఏదైతే ఇక్కడ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో ఉందో ఆడియో గ్రామం నుంచి పూర్తిగా లీక్ అయి పూర్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటికి కూడా స్థానిక తహసీల్దార్ గానీ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నాయకులు గానీ ఎవరు కూడా స్పందించడం లేదు. వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే అది ఎవరిది అనే విషయం కూడా స్పష్టత రావడం లేదు. అయితే దీనిపైన ఇప్పటి వరకు పోలీసులకు కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నౌకర్ చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ చేయకుండా ఎక్కడికెళ్ళి నడవటానికి నువ్వు ఎవరు రావా ఏం నౌకర్రాది ఉండు లేకుంటే ఎక్కడికెళ్ళి నా శాత కదని చెప్పి మారో పోయి. సరే సరే ఉండు లేకుంటే ఇప్పుడు తిరిగి తనిపిస్తా ఆడికెళ్ళి వెళ్ళిపో. నీ శాత కాకుండా ఆడికెళ్ళి వెళ్ళి నా శాత కాదని వెళ్ళిపో. ఎవరు రాని వాడు ఉసుక కాడుకోనికి నువ్వెవడరా ఏం నౌకర్రా అనేది ఉండు ఏంటో అది కనిపించకుండా లేకపోతే వెళ్ళిపో. నేనేమనలేనా చెప్తావు ఆరే పేరే మా చెప్తావు రారా ఎంఆర్ఓ కాడికి ఇప్పుడు వాణి నిన్ను అంతా అందరిని ఏం బ్రోకర్ రారా నేను అన్నా నాకేం తప్పలేదనా అని చెప్తున్నా. పోయి చెప్ప ఎంఆర్ఓ దానికి సరే సార్ నీ వాడికి కొడుక ఇప్పుడు వస్తున్నా బారా ఎంఆర్ఓ ఆఫీస్ కు కొడుకులు అందరూ నేసి లోపడేస్తా.